శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ముందుగా ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు దశమ స్థానంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజుడు, రాశి అందే రవి బుధులు, ధనస్థానంలో శుక్రుడు. ఈ గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానంలో శని, అష్టమంలో రాహు, ఇవి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. మరి వివరాల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా సింహరాశి వారికి రవి రాశ్యాధిపతి అయితే కుజుడు యోగకారకుడు అవుతుంటాడు. సింహరాశి వారి బలం అంతా కూడా కుజుని యొక్క బలం మీదే ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా ఈ నెలంతా కూడా ఏకాదశ స్థానంలో ప్రయాణించడం జరుగుతుంది. సో మరి 11వ స్థానంలో కుజుడు రావడం వల్ల మరి సింహరాశి వారికి ఒక విధంగా అదృష్టయోగం పట్టినట్టే భావించాలి. కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల వలన, రక్త సంబంధీకుల వలన, మీ దగ్గర ఉన్నటువంటి సహాయకులు, మీ దగ్గర పనిచేస్తున్నవారు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ముఖ్యంగా చతుర్థ స్థానాధిపతి కుజుడు 11లోకి రావడం వల్ల మీ స్థిరాస్తి, భూముల యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గొప్ప వారిగా మీరు చలామణి అయ్యే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం కూడా మీ అవసరాలకు తగు విధంగా సమయానికి అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు అదృష్టం ద్వారా తండ్రి గారి ఆస్తి అవ్వచ్చు, తండ్రి గారి తరపు నుంచి అవ్వచ్చు, మీరు స్వయం కృషితో కష్టపడినటువంటి ధనం వల్ల మీకు సమయానికి ధనం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా విధంగా ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. పైపెచ్చు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు. ఈ కారణం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకుంటారు. మీ యొక్క వాక్చాతుర్యం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే రవి రాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి, సింహరాశి వారికి ముఖ్యంగా వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ రాజకీయ పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో వారికి, అంటే మీ తండ్రి గారికో వ్యక్తిగతంగా మీకు కానీ, మీ సంతానానికి కానీ, అంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి మగవారికి కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల, వారికి తగిన గుర్తింపు రావడం వల్ల మీకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఇక బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడింది. సింహరాశి వారికి ధన లాభాధిపతి బుధుడు ఒక్కడే అవుతుంటాడు. అందువల్ల బుధుడి స్థితిని బట్టి జాతకుడు ఆదాయం, సేవింగ్స్ ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యంతో, తన వాక్చాతుర్యంతో, తనలో ఉన్నటువంటి ప్రతిభ మూలకంగా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అది నిజాయితీగా సంపాదించడం, సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇది విద్యార్థులకి చాలా మంచి శుభసూచకంగా గుర్తించవచ్చు. వారికి గుర్తింపు వస్తుంది, ప్రభుత్వ స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా బుధాదిత్యం ఉపయోగపడుతుంది. మరి లాభస్థానంలో కుజుడు చాలా హెల్ప్గా ఉంటాడు. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు నీచ స్థితిలో పొంది కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకడు మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటూ ప్రతి క్షణం మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరి ప్రవర్తన వల్ల అయితేనే, ఒకరి చర్యలు అయితేనే మీ కుటుంబ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కొంత ధనం దుర్వినియోగం అవటం వల్ల, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. చిన్న సమస్యని పెద్దదిగా చేసి మీ కుటుంబం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి తావివ్వకుండా మీరు ఏదైనా చేయబడిన కార్యక్రమం, మీ కుటుంబ బాధ్యతలు ఏమైనా మిగిలి ఉంటే అది వివాహం ద్వారా అవ్వచ్చు,
లో ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పుణ్యతిథి, పెద్దలు పెట్టే కార్యక్రమాలు లాంటివి ఏమైనా పెండింగ్ ఉంటే ఈ సమయంలో మీరు అవి నిర్వహిస్తే మంచిది. ఎందుకంటే మీకు రాబోయే మంచి స్థితి, ధనం కానీ పేరు కానీ చిన్న చిన్న కారణాల వల్ల ఆగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా పుణ్య కార్యక్రమాలు చేయవలసి ఉన్నా, లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల అవి మీకు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు మళ్ళా మంచి గుర్తింపు, దైవ బలం, దైవ అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఏంటంటే గురువు దశమ స్థానంలో ఉండడం అనేది ఉద్యోగంలో మార్పుకి కొంత కారణం అవుతుంది. అంటే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కాకుండా వేరే డిపార్ట్మెంట్లోకి మారడం కానీ, ఒక గౌరవప్రదమైన వృత్తిలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి కంప్లీట్గా విడిచిపెట్టి వేరే ప్రొఫెషన్లో కూడా మారే సూచనలు కనబడుతున్నాయి. అది ఎక్కువగా ఏంటంటే న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కంపల్సరిగా కొంతవరకు మీ యొక్క ఉద్యోగ విషయాలు మారే అవకాశం ఉంది. అది గతంలో కన్నా గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడక్కలేదు. అలాగే మీకేమైనా వారసత్వంగా గవర్నమెంట్ ద్వారా కానీ, రాజకీయం ద్వారా కానీ, ఏదైనా ఒక పెద్ద సంస్థ ద్వారా ఏదైనా పదవి, నామినేటెడ్ పోస్ట్ కానీ, వారసత్వంగా వచ్చే పదవి కానీ రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తే మంచిది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని, మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని విమర్శలు కానీ, రూమర్స్ కానీ ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగిన విధంగా సృష్టించి కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పైన ఎటువంటి రూమర్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవి నిర్భయంగా మీరు దాన్ని ఎదుర్కొని ఖండించే ప్రయత్నం చేయండి. సరే వాళ్ళే పోతారులేని మౌనంగా ఉంటే కొంతవరకు అవి జనాలు నిజమని నమ్మి మీ యొక్క ఇమేజ్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి విమర్శనైనా, అపవాదులైనా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఒక చెప్పుకోదగ్గ సూచన. ఇది ఏదైనా మీ యొక్క స్థితి, గ్రహాల చూసినంత బాగుంది. కేవలం శని భగవానుడు మీ రాశిని వీక్షించడం వలన ఒక ప్రతి పని మధ్యలో ఆగిపోయినా కంగారు పడకుండా తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడికి గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ఆగిపోయిన పని అయినా, ఎటువంటి సమస్య అయినా ఒక్కసారి 1-2 సార్లు ప్రయత్నం చేస్తే చాలా వరకు సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ, మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి.
అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగ వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.